వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నర్వ మండలం రాయికోడు గ్రామంలో రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అందించనున్న 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లను పరిశీలించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి. ఎలక్షన్లలో చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని చేసే ప్రభుత్వాలు చాలా తక్కువ. మాట్లాడకండి. ఎలక్షన్లో చెప్పిన మాటల్ని మళ్ళా వచ్చే ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు గుర్తు చేసుకుని అవి చేసి దమదమ చేసి మళ్ళా ఓట్లు అడుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎలక్షన్లో ఏ 6 గ్యారంటీ స్కీమ్స్ నమ్మండి, మేము ఇస్తాం, మీ మధ్యలో ఉంటాం, ప్రతి పేద వ్యక్తి కూడా ఆదుకుంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీ మధ్యకు మీరు పైలకు పోకుండా ఇక్కడ ఉన్న ఒక పెన్షన్దారు కానివ్వండి, మీకు ఒక శ్రీనివాసం కానివ్వండి, ఒక వ్యక్తి కానీ సర్పంచ్ దగ్గరకో, ఎంపీటీ దగ్గరకో, ఎంపీపీ దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, పిఎస్సీ అధ్యక్షుల దగ్గరకో, గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టు దిగకుండా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారంగా ఏ ప్రభుత్వం అయితే హైదరాబాద్ లో ఉందో, సెక్రటరీలో ఉందో, లేదా మన అసెంబ్లీలో ఉందో ఆ ప్రభుత్వమే దిగొచ్చి రాయకోడలో టేబుల్ వేసుకుని కూర్చున్నదన్న విషయాన్ని మీరెవరూ పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఏ మాటలైతే ఎలక్షన్ చెప్పినామో ఆ మాట ప్రకారంగా ఈ రోజు ప్రజాపాలన దరఖాస్తు ప్రకారంగా మీ ముందుకు వచ్చింది. ఇక్కడ మీరు టెస్ట్ సేవకు ఏర్పాటు చేసినాం. బయట మీకు రాయడానికి రాకపోతే కూడా మీకు ఏమీ లేదో అది మీరు రాసిచ్చే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దయచేసి ఓపిక ద్వారా ఈ రోజంతా అఫీషియల్స్ మీ దగ్గరనే ఉంటారు. ఓపిక ద్వారా మీకు ఇల్లు లేదా, పెన్షన్ లేదా, లేకపోతే 500 రూపాయలు సిలిండర్ కావాలా, ముందు మీకు సిలిండర్ ఉందా లేదా అనేటువంటి చాలా ఇన్ఫర్మేషన్ కింద ఉంది. ఇవన్నీ కాకుండా నేను గ్రామాలలో పెరుగుతా ఉన్నా, ఇవన్నీ కాకుండా దీంట్లో లేనిది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదేంటంటే కూపన్ కార్డు, కొత్త కూపన్ కార్డు కావాలని. మనమంతా కూడా ఒక విషయం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, అదే మాదిరిగా వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కోరుతా ఉన్నా, రాయకోడులో ఇక రాజకీయాలు వద్దు. రాయకోడు రాజకీయాలు మన ఎలక్షన్ లో చేసారు, ఓటు వేసారు, మీ ఆశీర్వాదం ఎమ్మెల్యే చేసారు అయిపోయింది. ఇప్పుడు రాయకోడులో ఉన్నటువంటి పేద మందిని గుర్తించి ఆ పేద మందికి ఇందించే కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. ఆ పేద మందికి పెన్షన్ వచ్చేటట్టు చూద్దాం. ఆ పేద మందిని రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే పేదరికానికి రాజకీయం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సిందిగా అన్ని అంశాలతో